హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫైనల్గా నేను 24/7 లైవ్ చూడడం మొదలు పెట్టాను. సో మీ రిక్వెస్ట్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రిక్వెస్ట్, సో లైవ్ చూసి చేయండి అని అడుగుతున్నారు కాబట్టి ఫైనల్లీ లైవ్ చూశాను. సో ఈ రోజు లైవ్ ఒకటి నామినేషన్స్, 2 నామినేషన్స్ అయిన తర్వాత చాలా చాలా జరిగాయి హౌస్లో. దాని గురించి నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియోలో ఫస్ట్ నామినేషన్ గురించి మాట్లాడేసుకుందాం. సో నామినేషన్స్ మనకి నిన్న కొంచెమే చూపించాడు, ఇంకా నామినేషన్స్ జరగాలి. 2 ప్రోమో కూడా చూస్తున్నాము. మణికంఠ తన పాస్ట్ చెప్పుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. మణికంఠతో పాటు ఎవరు యష్మి ఏడుస్తున్నది, నైనిక ఏడుస్తున్నది, ఇంకా కొంతమంది ఏడుస్తున్నారు. సో మీకు అసలు మణికంఠ పాస్ట్ చెప్పుకోవడం, ఏడడం మీకు సింపతి క్రియేటింగ్ అనిపించిందా? పల్లవి ప్రశాంత్ను ఫాలో అయ్యి వెళ్ళిపోతున్నాడు, సో అలా అయితే తనకు సింపతి వస్తుందని ట్రై చేస్తున్నాడు అని మీకు ఏమన్నా అనిపించిందా? అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ విషయం గురించి ఫస్ట్ మాట్లాడేసుకుని తర్వాత మిగిలిన మాట్లాడుకుందాం. యాక్చువల్గా మణికంఠని ప్రేరణ నామినేట్ చేస్తుంది. ప్రేరణ నామినేట్ చేస్తూ ఏమంటుందంటే, మీరు ఎవరితోనూ మాట్లాడకుండా దూరంగా ఉంటారు, పోనీ ఎవరైనా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వస్తే మీ మైండ్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావో తెలుసు అని అంటున్నారు. మా మైండ్లో ఏం జరుగుతుందో మీకు ఎలా తెలుస్తుంది? తెలియదండి అని చెప్పేసి అంటున్నప్పుడు క్లాప్స్ కొడతారు. సో క్లాప్స్ కొట్టేటప్పుడు మనకి లైవ్లో అందరినీ చూపించడు కాబట్టి లైవ్లో చూపించిన వాళ్ళలో ఎవరు క్లాప్స్ కొడుతున్నారంటే ఆదిత్య ఓం, శేఖర్ భాష, పృథ్వీ, వీళ్ళతో పాటు మధ్యలో ఇంకొకరు ఎవరు ఉన్నారు. సో నలుగురు కలిసి క్లాప్స్ కొడుతున్నారు. దానితో ఈ పిల్లోడు ట్రిగ్గర్ అయిపోయాడు. అప్పటికే తన మీద చాలా నామినేషన్స్ పడ్డాయి, తనకు కత్తులు గుచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉన్నది, నామినేషన్స్లోకి వచ్చేసాడని. 2 ఎప్పుడైతే అందరూ క్లాప్స్ కొట్టారో తను కొట్టండి క్లాప్స్ కొట్టండి అన్నాడు. సో ఆ అమ్మాయి మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ కొట్టారు వాళ్ళు క్లాప్స్. ఎప్పుడైతే క్లాప్స్ కొట్టారో తనకు ట్రిగ్గర్ అయిపోయి అప్పుడు ఏడుపు వచ్చింది. యాక్చువల్గా 2 అంటే తన సింపతి క్రియేట్ చేయట్లేదని కూడా అనలేము, ఎందుకంటే తను ముందే మనకి నాగార్జున గారు స్టేజ్ మీద నుంచి లోపలికి వెళ్ళేటప్పుడే తను లోపల రివీల్ చేస్తాను అన్నట్టు ఏదో అన్నాడు. అంటే తను ఆల్రెడీ తన పాస్ట్ గురించి హౌస్లో చెప్పుకుంటే తనకు సింపతి వస్తుందేమో అన్న థింకింగ్లో ఉన్నాడు. అది ఉండడము నిజమే. 2 ఈరోజు ఏదైతే ఏడ్చాడో ఆ ఏడుపుకి ఈ ట్రిగ్గర్ అవడము ఒకటి. ఎప్పుడైతే ట్రిగ్గర్ అయ్యాడో ఏడ్చాడు, తన మైండ్లో ఆల్రెడీ తన పాస్ట్ గురించి చెప్పాలని ఉంది, సో చెప్పేశాడు. 2 మిక్స్ అయ్యాయి అనమాట. అటు ట్రిగ్గర్ అవడము నిజమే, 2 తను సింపతి క్రియేట్ చేయాలని అనుకుంటున్నాడని నాకు కూడా అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే తన స్టేజ్ మీద నుంచి వెళ్ళేటప్పుడే నేను లోపల రివీల్ చేస్తా, చాలా స్టోరీలు ఉన్నాయి అన్నట్టు చెప్పుకెళ్ళాడు కాబట్టి. సో అయితే అందుకు ఏడుపు మొదలుపెట్టి అప్పుడు స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. ఇలాగా తన స్టోరీ పాస్ట్ అంతా చెప్పుకొని వచ్చేటప్పటికి అందరూ ఏడ్చిన తర్వాత పాస్ట్ అంతా చెప్పుకొని వచ్చేసి, సో నేను ఎందుకు జోన్ అవుట్ అవుతున్నాను, అంతకు మించి ఏం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత అంత బాగానే ఉంది, కానీ తను చెప్పుకుంటూ వచ్చాడు. లాస్ట్లో అంటాడు, మీరందరూ నేను సింపతి క్రియేట్ చేస్తున్నాను అని అంటున్నారు కదా, అలాగే బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నాను అని అంటున్నారు కదా, నేను రేపటి నుంచి అసలు ఈ విషయం ఈ విషయం అస్సలు మాట్లాడను. ఇప్పుడు కూడా నేను మాట్లాడాలనుకోలేదు. ఆ రోజు నామినేషన్స్కి నన్ను అది గ్రాండ్ లాంచ్ రోజు అందరూ నా పేరు చెప్పేటప్పటికి తను ఏంటంటే మొత్తం నామినేషన్స్ అంతా ఎన్ని తింగర మాటలు అంటే ఒకటి ఏంటది హార్ట్ ఓపెన్ అంట, 2 బ్రెయిన్ అంట, హార్ట్ బ్రెయిన్ ఇదే ఆ పిల్లోడు నామినేషన్ మొత్తం. నేను హార్ట్తో ఆలోచించేవాడిని, కానీ దానివల్ల చాలా లాస్ అయ్యాను. మళ్ళీ బ్రెయిన్తో ఆలోచించడం మొదలుపెట్టాను, అప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ హార్ట్తో ఆలోచించడం మొదలుపెట్టాను, అప్పుడు మళ్ళీ లాస్ అయ్యాను. మళ్ళీ బ్రెయిన్తో ఆడడం మొదలుపెట్టాను. ఇలా చెప్పుకుంటూ వచ్చి హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా ఓన్లీ బ్రెయిన్తోనే ఆడాలని డిసైడ్ అయ్యాను. కానీ ఆ తర్వాత మీరు అందరూ వచ్చి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ 50% అయిపోయింది. అంటే మళ్ళీ నా హార్ట్ ఓపెన్ అయిపోవడం మొదలుపెట్టింది. మళ్ళీ ఆ తర్వాత డిసైడ్ అయ్యాను, నో నేను ఓన్లీ బ్రెయిన్తోనే ఆడాలని అనుకున్నాను. సో ఇలాగ బ్రెయిన్ అవుట్ ఏంటది హార్ట్ ఓపెను, బ్రెయిన్ టు ఇప్పుడు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడతాడంట, హార్ట్తో మాట్లాడడంట. అందరూ గేమర్స్ అంట కాబట్టి బ్రెయిన్ టు బ్రెయిన్ మాట్లాడతాడంట. అది తను మాట్లాడేది బ్రెయిన్ టు బ్రెయిన్ మాట్లాడతాడంట, హార్ట్తో మాట్లాడడంట. సో ఇదంతా చెప్పుకొచ్చి లాస్ట్కి ఏం చెప్పాడంటే, నేను మీ ఎవరితోనూ ఎలాంటి రిలేషన్ పెట్టుకోను, మీరందరూ గేమ్ ఆడడానికి వచ్చారు, నేను ఓన్లీ బ్రెయిన్తోనే ఆడతాను అని చెప్పాడు అనమాట. అలాగే రేపు నుంచి నేను సింపతి కార్డ్ యూజ్ చేయను అని కూడా చెప్పాడు. ఎన్ని రోజులు చేస్తాడో చూద్దాం. కానీ తను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చాడు. మనం వీళ్ళ గురించి ఏవైతే తన పాస్ట్లో జరిగాయో వాటి గురించి
మాట్లాడితే సింపతి వస్తుందని. అభయ్ నామినేషన్ టైంలో ఈ విషయం గురించి బాగా మాట్లాడాడు, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది అయిన తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే మధ్యలో యష్మి గురించి మాట్లాడుకుందాం. ఊరికే మధ్యలో యష్మి కలగజేసుకుని ప్రేరణ తరపున ఈ అమ్మాయి మాట్లాడేస్తుంది. యాక్చువల్గా మనకి ఆ లైవ్లో చూపించలేదు కానీ ఈ క్లాప్స్ కొట్టినప్పుడు ఆ అమ్మాయి కూడా కొట్టినట్టుంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు మనకంటే ఏదో స్టోరీ చెప్తే దానికోసం మిగిలిన వాళ్ళు ఫీల్ అవ్వడం వేరుగా ఉంది, యష్మి ఫీల్ అవ్వడం వేరుగా ఉంది. ఊరికే తెగ ఏడ్చేసి ఆ ఏడుపు చాలా అతి అనిపించింది, అవసరానికి మించి ఏడ్చింది. అందులో సగం అబద్ధం అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కడో క్లాప్స్ కొట్టుంటుంది, మరి ఏ రీజనో అమ్మాయి ఏమనుకుంటుందంటే మేము ఈ మణికంఠ ఏదైతే మాట్లాడుతున్నాడో దానివల్ల ఒకటి ఆ అమ్మాయి క్లాప్స్ కొట్టుంటుంది, రెండు కత్తులు ఎక్కువ కూర్చుంది కదా అమ్మాయి, పరిగెట్టుకుంటూ వచ్చేసి పక్క వాళ్ళని కాపాడుకుని మణికంఠ మీద కూర్చుంది కదా. సో ఈ రకంగా తను ఎక్కడ బ్యాడ్ అయిపోద్దా అని అవసరానికి మించి ఏడుపు యాక్ట్ చేసిందని నాకు అనిపించింది. చాలా ఎక్కువ ఏడ్చింది లైవ్లో. సో అవసరానికి మించి యాక్ట్ చేసింది అనిపించింది. ఇంకొకటి, నిఖిల్లో సీత జస్ట్ ఒకే ఒక్క మాట అన్నదనమాట. ఏంటది, పృథ్వీ విషయంలో బేబక్కతో పృథ్వీ వంటగదిలో పని చేశాడు అన్నది. ఆ మాటకి నిఖిల్ ఎంత రెచ్చిపోయాడు. పక్కన యష్మి ఊరికే తెగ అరుస్తుంటే వద్దు కూర్చో అని చెప్పొచ్చు కదా, మరి అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? అంటే నిఖిల్ సీత మీద ఒక్కదాని మీద నిఖిల్ నోరులేస్తుంది. ఆ లైవ్లో ఇంకా చాలా జరిగాయి, నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నిఖిల్ గురించి, నిఖిల్ సోనియా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ కింద కూర్చున్న వాళ్ళందరూ ఏమో మాట్లాడకూడదంట, అందులో కూర్చున్న వాళ్ళు మాట్లాడొచ్చంట. ఎవరు చెప్పారు? బిగ్ బాస్ చెప్పాడు. ఆల్రెడీ సోనియా చెప్పింది కదా, మీ పని మాట్లాడడం కాదమ్మా, మీరు కత్తులు కూర్చోండి మీకు నచ్చిన వాళ్ళకి అని చెప్పింది కదా, అదే వాళ్ళ డ్యూటీ. అంతేగాని కింద కూర్చున్న వాళ్ళు ఏమో నోరు ఇలాగా జిప్ చేసుకుని కూర్చోవాలంటే వీళ్ళు ముగ్గురు మాట్లాడాలన్నట్టు వీళ్ళు ఏంటో మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళకి అంత అర్థమైంది. మళ్ళీ వేరే వాళ్ళని మేము తెలివైన వాళ్ళు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. యష్మి అయితే చాలా ఓవర్ చేసిందని నాకు అనిపించింది ఈరోజు ఈ టాస్క్లో, నామినేషన్ టాస్క్లో. సో ఇది ఫైనల్గా బ్రెయిన్ టు బ్రెయినే మాట్లాడతానని చెప్పాడు. నెక్స్ట్ ఏమైందంటే, మీరంతా గేమర్స్, నేను ఎవరిని మిమ్మల్ని నమ్మలేను, అందుకే మీతో క్లోజ్గా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి అన్నాడు అనమాట. సో నేను ఎవరితోనూ బంధాలు పెట్టుకోను, నేను ఇలాగ బ్రెయిన్తోనే గేమ్ ఆడతా అన్నాడు. సో ఇది కాకుండా నెక్స్ట్ ఇంకా ఎవరెవరు నామినేషన్స్ చేశారంటే మధ్యలో శేఖర్ భాష ఆణిముత్యాలు ఉన్నాయి, ఒక్కొక్కడే ఒక్కో ఆణిముత్యం అనమాట. నేను షార్ట్స్లో చెప్తా, లైవ్లో ఇంకా జరిగాయి, ఆ ఆణిముత్యాలు జరిగాయి. అలాగే అదే చెప్తున్నా కదా, నిఖిల్ సోనియా వీళ్ళ మధ్య కొన్ని డిస్కషన్స్ జరిగాయి, ఇంకా చాలా జరిగాయి, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇక్కడ నామినేషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రేరణ ఎవరెవరిని నామినేట్ చేశారనేది ఒకసారి చూద్దాం. ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, నెక్స్ట్ వీడియో కాదు ఎపిసోడ్ అయ్యాక. సో అభయ్ నామినేషన్ వచ్చేసి ప్రాపర్గా చేసాడు అనిపించింది. ఒకటి మణికంఠ విషయంలో పాస్ట్లు అందరికీ ఉంటాయి, నీకు ఒక్కడికే కాదు, అదొక్కటి పట్టుకొచ్చేసి ఒక ఎమోషనల్గా వీక్ అయిపోయి హైపర్గా బిహేవ్ చేసి ఇలా చేయొద్దు అని చెప్పేసి మాట్లాడాడు అభయ్. మణికంఠ విషయంలో బాగా మాట్లాడాడు అనిపించింది. అలాగే బేబక్కనేమో గేమ్ సీరియస్నెస్ లేదు, మీకు సీరియస్గా తీసుకోవట్లేదు, అలాగే మీకోసం మీరు స్టాండ్ అవ్వట్లేదు అన్నది బేబక్క విషయంలో చెప్పి తను నామినేట్ చేశాడు. యాక్చువల్గా మణితో పాటు బేబక్క కూడా ఈక్వల్ నామినేషన్స్ పడ్డాయి అబ్బా, కానీ ఆ అమ్మాయి ఆవిడ పాపం బాగానే తీసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి సీత నామినేట్ చేసి ప్రేరణను నామినేట్ చేసి ఏమంటుందంటే, నువ్వు అన్నెసరీగా అవసరం లేకపోయినా వెళ్ళి నిఖిల్కి సపోర్ట్ చేసావు, అలాగే అన్నెసరీ కామెంట్స్ కొన్ని చేస్తున్నావు, ఈగో అంటున్నావు, సుపీరియారిటీ అంటున్నావు, ఇవన్నీ అవసరం లేదు అని చెప్పేసి ఆ రీజన్తో సీత ప్రేరణను నామినేట్ చేసింది. రెండు బేబక్కని నామినేట్ చేసినప్పుడు ఏమంటుందంటే, మీరు కిచెన్ హెడ్గా ఉండి నైట్ 2 కర్రీస్ వండుకున్నారు, నైట్ 2 కర్రీస్ వండుకోవచ్చు కానీ నాకు ఒక్క ఎగ్ బుర్జీకి అలౌ చేయలేదని. ఈ విషయంలో మాత్రం నాకు అంటే ఇప్పుడు బేబక్క కారం ఏమి వేయాలని వేసేయలేదు, కానీ మిస్టేక్ ఏదో ఒకటి జరిగింది కదా. మిస్టేక్ జరిగినప్పుడు కారం ఎక్కువ తినలేరు కదా, ఎక్కువైపోయింది, వాళ్ళు తినలేరు అంత స్పైసు, నువ్వు ఆప్షన్ ఏదో ఒకటి ఇవ్వాలి. కానీ సర్దుకుపోండి అంటే ఎలా సర్దుకుపోతారు, కారం ఎక్కువ తినలేని వాళ్ళు పాపం కదా, ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చి ఉండాల్సింది అని నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణు వచ్చేసి శేఖర్ భాషను నామినేట్ చేసింది. సేమ్ ఆదిత్య కూడా సేమ్ రీజన్తో నామినేట్ చేసాడు అనమాట, టైర్డ్. కొంచెం ఆదిత్య ఏమన్నా నామినేట్ చేసాడంటే లేజీగా ఉంటావు, కిచెన్ వర్క్స్లో పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని ఆదిత్య నామినేట్ చేస్తే, విష్ణు ఏమన్నదంటే నువ్వు టైర్డ్గా ఉంటావు, స్లోగా ఉంటావు, స్లీపీగా ఉంటావు, జస్ట్ ఇది పట్టుకొచ్చి అక్కడ చెప్పినట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ ఆర్గ్యుమెంట్ నచ్చలేదు నాకు అని చెప్పేసి సోనియాని నామినేట్ చేసింది. ఏంటో ఆ కుక్కర్ పాపం బేబక్కని ఎత్తుకొచ్చి చుట్టుకుంది, కుక్కరు అని. సో నెక్స్ట్ ఆదిత్య ఇంకొకరిని ఎవరు నామినేట్ చేశాడంటే
పృథ్వీని నామినేట్ చేశాడు. బేబక్కతో ఏదైతే నామినేషన్స్లో నువ్వు బిహేవ్ చేసావో నాకు నచ్చలేదు, ప్రాపర్గా మాట్లాడలేదు అని. నెక్స్ట్ వచ్చేసి మన ఎవరో ఈ ఆణిముత్యాలు కొన్ని రాశానులే నేను, అవి నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది జరిగాయి. సో ఫైనల్గా వచ్చేసి ఎవరెవరు నామినేట్ అయ్యారంటే, నేను ఆల్రెడీ ఏవైతే షార్ట్స్లో 6 పేర్లు చెప్పాను కదా, వాళ్ళే నామినేట్ అయ్యారు. మళ్ళీ చెప్తున్నా, విష్ణు, శేఖర్ భాష, సోనియా, బేబక్క, మణి, అలాగే పృథ్వీ, వీళ్ళు 6 నామినేట్ అయ్యారనమాట. సో వీళ్ళలో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు? ఓటింగ్ లైన్స్ ఈరోజు నైట్ ఎపిసోడ్ అయిన తర్వాత ఓపెన్ అవుతాయి. మీరు ఎవరికి ఓటేసి హౌస్లో ఉంచాలనుకుంటున్నారో, అలాగే ఎవరు ఎలిమినేట్ అయిపోతే బాగుండు అనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్లో ఆల్ ఉంటుంది, ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ ఆన్ అవుతాయి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇక నుంచి లైవ్ వీడియోస్ ఆల్మోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. టాటా బై బై.